రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు టెంకాయలు కొట్టినంత మాత్రాన గొప్పవాళ్లు కాదన్నారు. కొందరు అధికార పార్టీ నేతలు కడప జిల్లాలోని విశ్వనాథపురంలో భూమి పూజ చేసిన రైల్వే బ్రిడ్జ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలో అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇంకా నగరంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన అధికార పార్టీ నేతలు వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళిద్దరు కూడా విశ్వనాథపురం దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులలో భాగంగా అక్కడ కావాల్సినటువంటి ఒక ఫ్లైఓవర్ను కూడా అడగడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ను అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఫ్లైఓవర్ వస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము చాలా నష్టపోతాము, మాకుండేటి అరాకొర ఉండేటువంటి స్థలాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి, కాబట్టి దయచేసి ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా మా నాయకులను అడిగినటువంటి పరిస్థితి. అప్పుడు మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడి మా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫాలోఅప్ చేసుకుంటూ డిసెంబర్ నెలలోనే ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ లేటుగా అంటే ఎలక్షన్స్ రావడం, అప్పుడు దాంతో ఆగిపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది టెండర్